నమస్తే. బిగ్ టాక్కు స్వాగతం. నేను మీ రాజమౌళి. 2025 సంవత్సరం ఎండింగ్లో ఓ ఆసక్తికర సన్నివేశం ఈరోజు చూశాం. మాజీ సీఎం కేసీఆర్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరినొకరు ఎదురుపదురు పడ్డారు. మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఆరోగ్యం పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఆసక్తికర సన్నివేశం తెలంగాణ అసెంబ్లీలో జరిగింది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో హాజరైన మాజీ సీఎం కేసీఆర్ ఇంటెలిజెన్స్ రీజనల్తో సంతకం చేసి వెళ్ళిపోయారు. రిజిస్టర్లో కొద్దిసేపు మాత్రమే అసెంబ్లీలో ఉన్నారాయన. ఇదే అంశంపై వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు రామూర్తి, బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు, అదేవిధంగా మనతో పాటు మరొకరు కూడా పాల్గొంటున్నారు. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జుమ్దార్ ఉంటారు. ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా ప్రేమ్ గాంధీ గారు, గుడ్ ఈవినింగ్. వాయిస్ వినట్లేదు ప్రేమ్ గాంధీ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ప్రేమ్ గాంధీ గారు, ఒకానొక సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒకరినొకరు పలకరించుకునేందుకు కూడా టైం లేకపోయింది. కానీ గతంలో మాజీ సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారిని ఆరోగ్యం బాగలేకుంటే హాస్పిటల్కి వెళ్ళి మరీ పలకరించారు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అసెంబ్లీకి రావట్లేదు, 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి రావట్లేదు, తాను అసెంబ్లీలో అడుగు పెట్టట్లేదు అంటూ కూడా చెప్పినప్పటికీ మాత్రం ఈరోజు ఉదయాన్నే అసెంబ్లీకి వచ్చి అందరితో కూర్చొని మాట్లాడి ఆ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ గారి దగ్గరికి మంత్రులతో పాటు సీఎం కూడా వెళ్ళి పలకరించారు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. బాగానే ఉందని ఇద్దరు కరాచారణం చేసుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఆసక్తికరమైన సన్నివేశాన్ని అయితే ఈరోజు తెలుగు ప్రజలు చూశారు. కానీ రోజు ఒకరినొకరు మాట్లాడుకునే వ్యక్తులు, అంటే మాటల యుద్ధం చేసుకునే వ్యక్తులు ఈరోజు అసెంబ్లీలో కలవడం, అదేవిధంగా తాను ఏదైతే రిజిస్టర్లో సంతకం పెట్టి తాను వెళ్ళిపోవడం జరిగింది. ఆ వెళ్ళిపోయిన తర్వాత మీడియా కూడా సీఎం రేవంత్ రెడ్డిని అడగడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ గారు వెళ్ళిపోయారు, ఏంటి పరిస్థితులు అని అంటే ఎందుకు వెళ్ళాడో అతన్ని అడగమని ఆల్రెడీ బదులు ఇవ్వడం జరిగింది. అంటే ఎలా చూడొచ్చండి, ఈరోజు రాక వచ్చారు అన్న నేపథ్యం ఉంది. వచ్చిన తర్వాత ఓన్లీ సంతకం పెట్టి మాత్రం వెళ్ళిపోయాడు అనేది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాట. ఎలా చూడొచ్చు? ముందుగా సశస్త్రుడి ప్రేక్షకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఇదైతే కొంచెం మనం మాట్లాడుకోవడానికి ఏదో బాగుంది, ఆయన ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు ఆయన వచ్చిపోయిండు చేసిండు అనేది, కానీ వాస్తవానికి ఇది ప్రజాస్వామ్య విరుద్ధము, లేదా ఇంకా చెప్పాలనుకుంటే అనేకమైనటువంటి విషయాలు చెప్పొచ్చు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి కేసీఆర్కి ఇది తగనైన పని కాదు. అది ఎందుకో ఆయనకే తెలియాలి. అంటే ఆ అసెంబ్లీ సాక్షిగా జరగాల్సినటువంటి అనేక సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి నాయకులు వారేదో ప్రెస్ మీట్లా లేదా వారి ఇంటి నుంచి ఏదో మెసేజ్లు వదలడము తప్ప అది ఎక్కడ కూడా సమంజసమైన పని కాదు. అంటే ఆయనని ప్రజలు ఎన్నుకున్నారు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అనుభవము ప్రజలకు ఉపయోగపడాలి, లేదా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి లేదా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అనేక మంది అధికారులకు, ప్రజాధికారులకు, వీళ్ళకి అందరికీ ఉపయోగపడేటువంటి అంశాలు సూచన చేయడానికి ఆయనకు ఒక బలమైనటువంటి వేదిక. ఆ వేదికను వదిలేసి ఆయన ఇష్టానుసారంగా ఇచ్చేయడం అనేది సమంజసమైన పని కాదు. మన పోనీ వయసు రీత్యా అనేటువంటి అంశం వచ్చింది అని అనుకుంటే ఇక్కడ కొన్ని విషయాల్ని పూర్తిగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా చెప్పాలి అని అనుకుంటే వయసే పరిమితము, వయసుతోనేదనుకుంటే ఆయన మొన్న మాట్లాడినటువంటి సంభాషణ మనం చూసినాం. మొన్న ప్రెస్ మీట్ రోజు బయటకు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు, లేదా ఆయన అన్నటువంటి విషయాలు, ఆయన చెప్పినటువంటి అనేక విషయాల్ని మనం కళ్ళారా చూసినటువంటి దాఖలాలు ఉన్నాయి. వీడు ఏమంటున్నామంటే, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు, తెలంగాణ ఉద్యమంలో రథసారథిగా ఉన్నావు, అన్నిటికీ ముందున్నటువంటి వ్యక్తివి, నువ్వు ఒక విజన్ మీద పని చేసినప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకున్నా మీకు సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలకు సంబంధించిన నిలదీయడానికి అవకాశం ఉన్న వేదిక ఒకే ఒక వేదిక అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? వచ్చిన నామమాత్రంలా గతంలో ఒకసారి వచ్చి సంతకం పెట్టిపోయిండు, ఇవాళ వచ్చి మళ్ళీ సంతకం పెట్టుకొని పోయిండు. పోనీ మళ్ళీ జీతమా తీసుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అన్ని, అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఫలాలన్నీ అనుభవిస్తా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉండేటువంటి ఫలాలన్నీ అనుభవిస్తా ఉన్నాడు, అన్ని ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని సౌకర్యాలను పొందుతూ
ఇవాళ ఆయన ఏం చేయకపోవడం అంటే హాస్యాస్పదమైనటువంటి విషయం. ఇవాళ ఆయన సెక్యూరిటీ చూసుకోండి, ఆయన పర్సనల్గా ఉన్నటువంటి వ్యవస్థ చూసుకోండి, ఇదంతా కూడా ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే వ్యయం. ఇంత వ్యయాన్ని ఖర్చు పెడతా ఉంది ఎందుకు? ఆయన మాజీ ముఖ్యమంత్రి అని, లేదా ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన కూడా ఒక ప్రతిపక్ష హోదా ఉన్నదనేటువంటి అంశంతోనే కదా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కానీ అది లేదు. ఆయన ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు లేదా వ్యక్తిగత ఆలోచన తప్ప ఇంకెక్కడ కూడా ప్రజల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మొన్న మాట్లాడినా ఆయన ఏం మాట్లాడిండు మనం పూర్తిగా చూసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంటే ఇలా ఆయన పరిస్థితి ఎట్ట అయిపోయిందన్న ఘర్కానా నా ఘాట్కా అన్నట్టు అయిపోయింది. అటు కుటుంబాన్ని చూసుకునేటువంటి పరిస్థితి లేకపోయింది, పార్టీని చూసుకునేటువంటి పరిస్థితి లేదు, ప్రజల్ని చూసుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఏదో సరే మధ్యలో మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు ఆ రెస్ట్ తీసుకోవాలి, ఆరోగ్యం బాగలేదు, రెస్ట్ తీసుకుంటున్నా అన్నారు, ఇంకోటి జరిగింది. సరే సంతోషం, అంతా జరిగినా కానీ ఇంకోటి కొత్త విషయం ఏంది అని అంటే, ఇవాళ ఆయన రాలేదు 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 అని మనం మాట్లాడుతున్నాము, ఆ అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా మాట్లాడుతుంది. ఆయన 9.5 సంవత్సరాల అధికారం ఉన్నా కానీ అధికారంలో ఉన్నప్పుడే, ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడే ఫామ్ హౌస్ నుంచి ఆయన పాలన చేసిండు. అలాంటి మహానుభావుడు ఆయన. ఇక ఆయన గురించి ఎంత చెప్పినా కానీ తక్కువలే. అంటే ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేసిండు. కనీసం ఆయన పరిపాలన టైంలో మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆయనను కలవలేనటువంటి పరిస్థితి. ఈ ఎమ్మెల్యేలు అయితే చాలా దూరం, మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి వ్యక్తి, హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆయనను కలవలేనటువంటి రాజరిక పాలన ఆయన పాలన జరిగింది. ఇలా ఇప్పుడు కూడా ఆయన అనుకుంటుండేమో, నాకు తెలిసి ఆయన మాజీ ముఖ్యమంత్రి అనుకుంటలేడు, ఇంకా కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి నేనే రాజు అని అనుకుంటుండేమో. ఆ రాజు లెక్కనే ప్రవర్తిస్తుండో, ఆ రాజు లెక్కనే చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అన్ని అనుభవిస్తూ ఉన్నాడు కదా. ఇలా ఆయన హంగు ఆర్భాటం, ఆయనకున్న సెక్యూరిటీ, ప్రభుత్వం కల్పిస్తున్నట్టు అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు అన్ని అనుభవిస్తున్నాడు. ప్రభుత్వం ఇస్తున్న జీతం కూడా తీసుకుంటున్నాడు, అన్ని చేసుకుంటున్నాడు. కానీ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, ప్రజా సమస్యల మీద ఎక్కడ కూడా లేవనెత్తుతలేడు. ఏదో టీవీ ముందు ఎప్పుడో ఒకసారి 4 సార్లు ఇట్లా. ఎందుకంటే ఆయన పదవి ఎక్కడ పోతుంది, ఆ ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తప్పించే ప్రయత్నం ఉంటుందో ఏమో, లేదా ప్రజలు మొత్తం మర్చిపోతారో ఏమో, అసెంబ్లీలో సంతకం పెట్టకపోతే ఎక్కడ వేటు పడుతుంది అనేటువంటి ఆ చిన్న ఇంకిత భావంతోనే ఆయనతో వస్తా ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం కానీ, ప్రజల గురించి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలనేటువంటి ఆలోచన ఎక్కడా లేదు. ప్రేమ్ గాంధీ గారు చెప్పండి. ప్రేమ్ గాంధీ గారు కంటిన్యూ. ఇక నేను ఏమంటున్నా అంటే, నిజంగా కూడా ప్రజలు ఆయనని ఎన్నుకున్నారు, ఆ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రతిపక్ష హోదాగా ఉన్నటువంటి పార్టీ ఆ పూర్తి స్థాయి ఇన్వాల్వ్మెంట్ కూడా చేయలేటువంటి పరిస్థితి. రాజ్యాంగంలో ఉన్నటువంటి చిన్న చిన్న లొసుగులు, ఆ లొసుగులను అడ్డం పెట్టుకొని అపహాస్యం చేస్తున్నటువంటి దాంట్లో కేసీఆర్ గారు మొదటి వరుసలో ఉంటాడు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఒకవేళ మీరు అంటుండొచ్చు వయసు లేదా ఆయన అని, చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద వయసు ఏం కాదుగా. చంద్రబాబు నాయుడు అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాగా నిలబడి అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొని ఢీక్కొని నిలబడ్డటువంటి పరిస్థితులు మనం కళ్ళారా చూసినాం. ఇక్కడ క్లియర్గా మాట్లాడే ప్రజా సమస్యల మీద మాట్లాడుకోవడానికి ఎందుకు ఇంత భయం? ఏం అవసరం? ఆ భయం రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. అనుభవం ఉన్నటువంటి నాయకుల యొక్క ఆలోచన ప్రజలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కదా. సామాన్యులు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ అందరు మాట్లాడతారు, మీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మా కేటీఆర్ చాలు, మా హరీష్ రావు చాలు. అరే హరీష్ రావు కేటీఆర్ ని తయారు చేసిందే మీ బాసు కేసీఆర్. మళ్ళీ కేసీఆర్ కూడా మాట్లాడితే ఇంకా ఆలోచన మారుతుంది కదా, ప్రజల్లో ఒక వాతావరణం వస్తుంది కదా. మన అంటున్నటువంటి వ్యక్తులు మొన్న ప్రెస్ మీట్ మీద వచ్చి మాట్లాడిన పరిస్థితి మనం కళ్ళారా చూసాం కదా. వీడు ఏమంటున్నా అంటే, అనుభవం లేనటువంటి నాయకులు ప్రజల మధ్యన ప్రజల సంక్షేమం గురించి, ప్రజల గురించి మాట్లాడేటువంటి వేదిక అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీలో ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆయన సద్వినియోగపరచుకోలేనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితిలో కేసీఆర్ ఉన్నది. ఈ ముమ్మాటికి తప్పు. రైట్. జోజిరెడ్డి గారు చెప్పండి. జోజిరెడ్డి గారు, ఎందైతే గత 24 నెలలుగా 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఒకేసారి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. అప్పుడు కూడా వచ్చిన దాఖలాలలో ఒక్కసారి వచ్చారు, గంట కూడా లేడు, ఎంబటే వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు రాలేదు. కానీ సీఎం గారు ఈరోజు మాజీ సీఎం, ప్రస్తుత సీఎం, ఈ ఇద్దరు కరాచాలన చేసుకున్నటువంటి నేపథ్యం ఈరోజు కలిసింది. తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్ గారు ఇద్దరు సెకండ్ ఇచ్చుకోవడం, అసెంబ్లీలో మాట్లాడుకోవడం, ఆరోగ్యాల గురించి ఎలా ఉన్నాయని పలకరించుకోవడం చూసినారు తెలంగాణ ప్రజలు. కానీ ఇదంతా చూస్తే కనుక గతంలో కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పలకరించడం జరిగింది. ఇది రెండోసారి. కానీ ఈ నేపథ్యంలోనే ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఏదైనా కానీ ఈ సంవత్సరం ఎండింగ్ లోపల వచ్చి తాను అటెండెన్స్ రిజిస్టర్లో మాత్రమే సంతకం పెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే తనకు
అనర్హత వేటు పడుతుంది అనేది అంటున్నటువంటి కాంగ్రెస్ నాయకులు. ఎలా చూడొచ్చండి? నిజంగానే అనర్హత వేటు పడుతుందనే దాఖలాలు చేస్తున్న నేపథ్యంలో వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళారచ్చా అనగా, లేదంటే అసెంబ్లీకి నిజంగానే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి వచ్చి తాను ఈరోజు వెళ్ళారని అనుకోవచ్చా? ఎలా చూడొచ్చు? ప్యానెల్లో ఉన్న వారికి, అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన్ని నమస్కారాలు తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారు ఒక సంచలనం అని చెప్పుకుంటారు. అన్నిట్లలోనే ఒక సంచలనం. ఆ సంచలనం ఏంటి అంటే, దాదాపుగా 9 సార్లు ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎంపీగా, దాదాపుగా 4-5 సార్లు ఎంపీగా గెలవడం జరిగింది. బాగా రాజకీయ అనుభవజ్ఞుడు. రాజ్యాంగాన్ని దాదాపు 80,000 పుస్తకాలలో చదివిన కేసీఆర్ గారు. ఆయనకు తెలుసు ఇలా నేను సంతకం పెట్టకపోతే 4 రోజులలో ఉద్యోగం పీకేస్తాను. ఇలా రేవంత్ రెడ్డి గారు పరామర్శించట్లో తప్పులేదు. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడిగా, మొదటి గురువు అంటే ఫస్ట్ టీఆర్ఎస్ జడ్పీటీసీగా గెలిచారు రేవంత్ రెడ్డి గారు. గెలిచినప్పుడు ఇద్దరికి కొద్ది అనుబంధం ఉంది. ఆ అనుబంధంతో హాస్పిటల్ పోయి పలకరించడంతో తప్పులేదు. అదేవిధంగా ఇలా వచ్చినప్పుడు కూడా ఆరోగ్యం ఏ విధంగా ఉంది అని అడగడంలో తప్పులేదు. తప్పు పట్టడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక మానవులం కాబట్టి అడిగితే తప్పులేదు. కానీ ప్రజల ఓట్లతో గెలిచినప్పుడు ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో పండుకొని ప్రజల సొమ్ము తినుకుంటూ, ఇప్పటికి కూడా ప్రజల సొమ్మునే తినుకుంటూ కష్టపడి ప్రజలు ట్యాక్సులు కడితే ఆ సొమ్ముతోటి నెలకి దాదాపుగా 5 లక్షల రూపాయలు ఆయన శాలరీ కావచ్చు, టీఏలు డిఏలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే దాదాపుగా 2 కోట్ల రూపాయల సంవత్సరానికి ప్రజల సొమ్మును ఫామ్ హౌస్లో మేసుకుంటా ఇలా ఏం చేస్తున్నాడు, మంచిగా పోయి ఫామ్ హౌస్లో అనుకుంటున్నాడు. అసెంబ్లీకి వచ్చేసి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఇలా కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా కవిత కావచ్చు, ఈ ముగ్గురు కూడా ఒక కుటుంబ సభ్యులు ఇలా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ బయటకు వచ్చి మాట్లాడినప్పుడు కేటీఆర్ గారు మాట్లాడితేనైతే భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు నీవు ఎమ్మెల్యేగా మీ తండ్రి గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, తెలంగాణ తెచ్చినా అని చెప్పుకుంటున్న గొప్ప వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఇలా ప్రజా సమస్యలపై పోరాడకుండా ఉన్నప్పుడు నీ తండ్రిని నువ్వు ఎందుకు ప్రశ్నిస్తలేవని చెప్పేసి మేము అడుగుతున్నాం. తండ్రిని కూడా ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ప్రజల పక్షాన్ని మాట్లాడినప్పుడు నువ్వు ఆ ఫామ్ హౌస్లో ఎట్లా అంటావు, చక్కగా అసెంబ్లీలో ప్రశ్నించు, కాలువల గురించి మాట్లాడతావు, ప్రాజెక్టుల గురించి మాట్లాడతావు, ఇంకా దేని గురించి మాట్లాడని చెప్పేసి తండ్రిని ఎందుకు ప్రశ్నిస్తలేవు? అదేవిధంగా అల్లుడు హరీష్ రావు ఎందుకు ప్రశ్నిస్తలేవు? ఇద్దరు వాళ్ళ భుజాల మీదనే వేసుకొని చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇక్కడ ప్రజలు ఓట్లు వేయలేదా? ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే కదా నియోజకవర్గానికి ఎప్పుడైనా ఏ పాపమైనా పోయి ప్రజల సమస్యలు ఏందని చెప్పేసి అని కొట్లాడినవా? ఎవరైనా సర్పంచ్ గెలిస్తే గెలిచిండు అని చెప్పేసి అక్కడికి తీసుకుపోయి దండం పెట్టించుకోవడమా? ఇది ఆ దొరతనం అనేది నిజంగా రాజకీయ పాలన చేస్తున్నాడు తప్ప ఇంకొకటి లేదు. ఇలా కేసీఆర్ గారు చేస్తుంది 100% ప్రజలకి ఎగనెస్ట్ గా చేస్తున్నాడు, ప్రజాస్వామ్యానికి ఎగనెస్ట్ గా చేస్తున్నాడు తప్ప ఇంకోటి లేదు. ప్రజల సొమ్మును తినుకుంటూ ఏదో ఆరోగ్యం బాగలేదు అంటే 1 నెల రోజులు బాగలేదు, 2 నెలలు బాగలేదు, కానీ ప్రజా సమస్యలపై మళ్ళీ ఇలా బహిరంగ సభలకు వస్తాడు, వచ్చేసిండు, దూకుతున్నాడు, సూర్యాపేటలో సభ పెడుతున్నాడు. ఇవన్నీ ఎందుకు? అసెంబ్లీలో ప్రశ్నించలేని వాడికి ప్రజల దగ్గర పోయిన పోరాటం చేసేది ఏంటి? ప్రజలకి ఏదైనా మాయమాటలు చెప్తే వింటారు, మాయమాటలు చెప్పేసి మళ్ళీ ఓట్లు వేయించుకుందామనే ఆలోచన. ప్రజా సమస్యలపై పోరాడంటే రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా అసెంబ్లీలో కొట్లాడాల్సిన అవసరం ఉన్నది, నిలదీయాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇవాళ ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి. ఇవాళ అవకతవకలు కాంగ్రెస్ హయాంలో జరుగుతున్నాయి. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జరిగిన అవకతవకల గురించి ప్రజలందరూ మాట్లాడుతున్నారు, నాయకులు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. కానీ జవాబు చెప్పకుండా ఫామ్ హౌస్లోనే ఉండడం, ఇలా అసెంబ్లీకి వచ్చి పోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చోవాల్సిందే, ప్రశ్నించాల్సిందే. అంతేకాకుండా ఇలా కవిత ఒక్కొక్క ప్రశ్న వేస్తుంటే కేటీఆర్ మీద కావచ్చు, అదేవిధంగా సంతోషరావు మీద కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు మీద కావచ్చు, వీళ్ళందరి మీద ప్రశ్నలు స్పందిస్తుంటే కేసీఆర్ నోరెత్తకపోవడానికి రీజన్ ఏంటి? కేసీఆర్ గారు నోరెత్తేసి వీళ్ళు తప్పు చేయలేదని ఎక్కడైనా చెప్పాడా? ఇవన్నీ ఏం మాట్లాడలేదు. కేవలం ఫామ్ హౌస్లో పండుకొని సంవత్సరానికి 2 కోట్ల ప్రజల సొమ్మును దోచుకుంటున్నాడు, తింటున్నాడు తప్ప ఇంకోట్లేదు. ఆ 2 కోట్లు వచ్చినాయి, నేను ఈ దాతలకు ఇస్తున్నా, ఈ ప్రజల్ని కాపాడుకుంటున్నా అని చెప్పేసి ఎక్కడన్నా ఉందా? అట్లాంటిది లేదు. కోట్ల రూపాయలు సంపాదించుకున్న కేసీఆర్, హరీష్ రావు కుటుంబం ఇవాళ ఏం జవాబు చెప్తుంది ప్రజలకి? నిజంగా ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి వాళ్ళని ఎందుకు గెలిపించాలి? ఎందుకు మనం నిలదీయొద్దు? ప్రజలు ఎందుకు తిరగబడొద్దు? ప్రజలు తిరగబట్టే పోలీస్ తోటి వ్యవస్థతోటి ఇది చేస్తారేమో, కానీ ఇవాళ ప్రజలు తిరగబట్టే తప్ప ఎలాంటి పరిష్కారం దొరకదు. ఏ నాయకుడికైనా బుద్ధి రావాలంటే ఇలా మీరు గమనించండి, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి పోడు,
ఇవాళ ఇక్కడ తెలంగాణలోకి వస్తే ఇక్కడ ఈయన పోడు. ఎందుకు మీరు ఎందుకు ఓట్లలో నిలబడరు? ఓడిపోయినామని చెప్పేసి ఖచ్చితంగా రిజైన్ చేయండి. రిజైన్ చేస్తే ఇంకొక నాయకుడు వస్తాడు, కొత్త నాయకుడు వస్తాడు, ఇలా యువతరం వస్తుంది, ప్రశ్నిస్తుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజా సమస్యలపై పోరాడుతుంది తప్ప ఇంకోట్లేదు. కాబట్టి కేసీఆర్ గారు అసెంబ్లీలో కూర్చోవాలి, ఖచ్చితంగా జవాబు క్వశ్చన్స్ ఉండాల్సిందే. ఎంపీ లేకపోతే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అట్నే ఉంది. ఆయన రాకపోతే మంచిగా ఉండు, మేమేదో మాట్లాడేది మాట్లాడతాం, హరీష్ రావు కేటీఆర్ జవాబు చెప్తారు, 4 రోజుల్లో ముగిస్తామని చెప్పేసి చూస్తున్నారు. అది కాదు, ప్రజా సమస్యలపై ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు. యూరియా ఎక్కడ లేదు, యాప్ లో పెట్టారు అని. యూరియా లేదు అంటే ఎక్కడ ప్రశ్నించాలా? ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చా, టీవీలో వార్తలు వస్తే సరిపోదు. ప్రశ్నించాల్సింది అసెంబ్లీలో. మీకు ఇచ్చింది హక్కు ఇచ్చింది, మిమ్మల్ని అందరి మేము ప్రజలు గెలిపించి పంపించింది అసెంబ్లీలో పోరాటం చేసి రాజ్యాంగబద్ధంగా ప్రజలకు కావాల్సినవన్నీ కొట్లాడాలి, ప్రజల కోసం పోరాడాలని చెప్పేసి అసెంబ్లీని కోట్ల రూపాయలు పెట్టి స్థాపించిన అసెంబ్లీలో నువ్వు గౌరవించకుండా కేవలం సంతకం పెట్టి నీ పదవి పోకుండా, నీ సెక్యూరిటీ పోకుండా, ఫామ్ హౌస్ చుట్టూ ఫామ్ హౌస్ లో దాచుకున్న డబ్బులకి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నది తప్ప ఇంకొకటి లేదు. ఇవాళ 60 ఎకరాలది 600 ఎకరాలు చేసుకున్నావు, 6 లక్షల కోట్లకని చెప్పేసి నీ కూతురు చెప్తున్నది. ఇలా ఏమైతుంది? ఇదంతా ప్రజలు బాగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా యువత బాగా ఆలోచించాలా. తెలంగాణ తెచ్చినామంటున్నారు. ఆ రోజు సోనియా గాంధీ గారు బర్త్డే పూర్ణాన మనకు తెలంగాణ ఇద్దాం, తెలంగాణ బిడ్డలు ప్రజలు చచ్చిపోతున్నారు అని చెప్పేసి ఇస్తే ఇలా పేరు వచ్చింది, సంతోషం, పోరాడిన ముందటున్నావు కావచ్చు. కానీ ఇలా నువ్వు చేస్తుంది ఏంది? ప్రజలని కోట్ల రూపాయలు నష్టపరిచిండ్రు. ప్రాజెక్టుల పేరు మీద కుటుంబం మొత్తం దోసుకొని మొత్తం నాశనం చేసిన తెలంగాణని, బంగారు తెలంగాణపై ఇలా మట్టి తెలంగాణ కూర్చుంది. ప్రజలు అప్పుల పాలైనరు, రాష్ట్రం మొత్తం అప్పుల పాలై ఉంది. కానీ ఎక్కడ కూడా ప్రశ్నించే ధైర్యం, దమ్ము లేదు. ఎందుకంటే ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి ఎక్కడ లోపట్టు నొక్కుతాడనే భయం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. కేవలం కేటీఆర్, హరీష్ రావు గారు ప్రశ్నించడమేనా? కవిత గారి ప్రశ్నలకు జవాబు ఏంటి? ఫస్ట్ అసలు మీ కుటుంబంలో వేసే ప్రశ్నలకు మీ జవాబు లేదు. ఇప్పటి వరకు నోరెత్తి మాట్లాడరు, అసెంబ్లీలకు రారు, అసెంబ్లీలో సమాధానం చెప్పరు. ప్రజలకు వచ్చేసి పత్రికా సమావేశం పెట్టేసి టీవీలలో నా కూతురు మొత్తం తప్పు చేస్తుంది, నా కూతురు మంచిది కాదన్నా చెప్పు, లేకపోతే కేటీఆర్ హరీష్ రావు మంచోడు కాదన్నా చెప్పు. ఏది లేదు. ఫామ్ హౌస్ లో కూర్చుని ఎందుకు నీకు జీతం ఇవ్వాలా? ప్రజల సొమ్ముతోటి నువ్వు ఎందుకు ఆడుకుంటావు? ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటావు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, ప్రశ్నించాలి, జవాబు తీసుకోవాలి. ప్రజల కోసం పోరాడాల్సిన బాధ్యత ఆయనకున్నది. పెద్ద మనిషి కావచ్చు, ఇంకా వయసు ఆయన కంటే పెద్దోళ్ళు పోరాడుతున్నారు. ఆయన కంటే వయసు ఉన్నోళ్ళు చంద్రబాబు గారు కావచ్చు, ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా చాలా మంది పెద్దలు వయసులో ఉన్నారు, కొట్లాడినారు. అదే విధంగా కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ప్రజల కోసం పోరాడటానికే మీకు అసెంబ్లీలో స్థానం కల్పించడం జరిగింది. ఇలా ప్రజల సొమ్ముని రిటర్న్ అన్న చేయి, రిజైన్ అన్న చేయి, లేకపోతే ఫామ్ హౌస్ కే అంకితం కావాలనుకుంటే ఈ రెండు ఇప్పటి వరకు ఏదైతే తీసుకున్నారో డబ్బులు అవన్నీ ప్రజల సొమ్ము, ప్రజాకానికి పోవాలా. ప్రజల తీసుకున్న ప్రతి రూపాయి ఇలా సెక్యూరిటీ ఎందుకండి? ఫామ్ హౌస్ లో అంత పెద్ద ఫామ్ హౌస్ కి ఇలా సెక్యూరిటీ కూడా అవసరం లేదు. కానీ ఇలా ప్రజల సొమ్ముతోటి ఈ పోలీస్ వ్యవస్థ ఎంత ఎక్కడి తెలుసు. ఇలా జీతాలు ఇస్తున్నామంటే ప్రజల సొమ్మే కదా, ట్యాక్సెస్ సొమ్మే కదా. ఒక్కొక్క రైతాంగం కష్టపడి నష్టపోతున్నప్పుడు కేవలం కూర్చొని కేటీఆర్, హరీష్ రావు గారు మాట్లాడడానికైనా ఇది. కాబట్టి హరీష్ రావు కానీ వీళ్ళు కానీ మాట్లాడడం కాదు. కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలా, రేవంత్ రెడ్డి గారినా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలా, ప్రజల కోసం పోరాడాలా. ఈ ప్రాజెక్టుల విషయం కానీ, అదేవిధంగా యూరియా ఫర్టిలైజర్ ఇష్యూస్ కానీ అన్ని డిస్కస్ చేయాలని డిమాండ్ చేస్తుంది. రైట్, వెల్కమ్ బ్యాక్. రాహుల్ గారు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇది రెండోసారి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు మాజీ సీఎం కేసీఆర్ గారిని కలవడం. ఒకటి హాస్పిటల్లో అయితే, రెండోది అసెంబ్లీ సాక్షిగా ఏదో ప్రజలకు మేలు చేస్తారు, లేదంటే ప్రజలకు ఉద్దేశించి ప్రతిపక్ష నేతగా మాట్లాడతారు అనుకుంటే లేదు, అలాంటిది ఏం లేదు. వచ్చారు, చూసుకున్నారు, సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి పలకరించాడు, ఆరోగ్యం గురించి మాట్లాడారు, తర్వాత అతను అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేశారు, తర్వాత వెళ్ళిపోయారు. అసలు రావటం దేనికి, వెళ్ళటం దేనికి? ప్రజలను ఉద్దేశించి ప్రజలకు కావాల్సిన వసతులు కావచ్చు, ఒకవేళ గనక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట తప్పింది అని మీడియాలో కావచ్చు, ఛానళ్ళలో కావచ్చు, లేదంటే ప్రెస్ మీట్లలో మాట్లాడే కంటే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ప్రజలు కూడా వింటారు అనేది ఒక ఎత్తు అయితే, లేదు వచ్చారు, దానికి తగ్గట్టుగానే ఇద్దరు కార్యాచరణ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో షకాన్లు ఇచ్చుకున్నంత మాత్రం అయిపోయింది. తర్వాత మీడియా మాట్లాడితే మాత్రం రేవంత్ రెడ్డి గారు
ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళారో ఆయనకే తెలుసు, నాకు ఎలా తెలుసు, మేమిద్దరం ఏం మాట్లాడుకున్నాం, మేము ఎలా చెప్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దేనికి సంకేతం అండి? ఎలా చూడొచ్చు? అసలు రావడం ఏంటి, వెళ్ళడం ఏంటి, మాట్లాడితే ఏం మాట్లాడారు, నిజంగానే పొమ్మన్నారా లేదంటే వెళ్ళిపోతానన్నారా? అంటే మొత్తం మీద ఇరు వర్గాల మధ్య మాత్రం ఏదో జరిగింది అని అనుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి, స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికీ నమస్కారం సార్. సో ముఖ్యంగా ఈ రోజు మనం చూసినాం, రాష్ట్రం అంతా అడావిడిగా చూసింది. ఎందుకంటే కేసీఆర్ వస్తుండు ఇక బయలుదేరుతుండు, సింహం వచ్చింది, ఇక ఒడి చేస్తుంది, నక్కల్ని వేటాడుతుంది అని చెప్పి ఎన్నో పిచ్చి కూతలు కూసారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలైనా ఎవరైనా సరే. వాటన్నిటిని మేము అన్ని చూస్తున్నాం, నిన్న నుంచి చూస్తున్నాం మేము. సరే కేసీఆర్ రావాలని కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఫస్ట్ నుంచైనా కోరుకుంది, అదే కాంగ్రెస్ పార్టీ అదే కోరుకుంది, అసెంబ్లీకి రావాలి. ఎందుకంటే సార్ మేము మెయిన్గా కేసీఆర్ గారు ఎందుకు రావాలంటే, ఫస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. కానీ గత 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం మీద మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. సో బాధ్యత ఆయన మీద ఉంటది. కాబట్టి ఈ లావాదేవీలు ఎన్ని కోట్లు అప్పు చేసిండు, ఈ విధంగా రాష్ట్రం నడిపిండు, వాటన్ని లెక్క, వాటన్ని ప్రాసెస్ అన్ని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుంది సార్? ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు కేసీఆర్ చెప్పాలి. కానీ వచ్చిండు, మీరు అన్నట్టు అటెండెన్స్ లో రిజిస్ట్రేషన్ పెట్టి ఓ సైన్ పెట్టిపోయిండు. ఇప్పుడు కొత్తగా ఆయన పేరేం వస్తుంది కదా సార్? ఇప్పుడు అందరు రాష్ట్ర ప్రజలు అందరూ ఏమంటారు, రిజిస్టర్ కేసీఆర్ అయిపోయిండు, అటెండెన్స్ కేసీఆర్ అయిపోయిండు, వస్తున్న అటెండెన్స్ 2,00,000 జీతానికి వచ్చి సైన్ పెట్టడానికి వస్తుంటే తెలంగాణ ప్రజల బావ కోసం ఏం ఆలోచిస్తాడు సార్? మేము అడగదలుచుకున్నాం. ఆయన ఆలోచించి ఆయన విధానంగా ప్రజలకు సమాధానం చెప్పాలి, ఇప్పుడు అధికార పార్టీని ప్రశ్నించాలని చెప్పి ఇంకిత సోయి లేదా? తెలంగాణ కోసం పోరాటం చేసిండు కదా, మేధావులతో చర్చించిండు కదా, 80,000 పుస్తకాలు చదివిండు కదా, అవన్నీ అంటారు కదా. ఇప్పుడు అందరికి తెలిసిన పెద్దలు అన్న ప్యానల్ వాళ్ళు కూడా అంటారు కదా. వాటన్నిటి దృష్టిలో పెట్టుకుని మరి కేసీఆర్ గారు రావాలి, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారిని ప్రశ్నించాలని చెప్పి కనీసం నైతిక కూడా తెలియలేదా? అసలు మేము అడుగుతున్నాం కేసీఆర్. సరే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిండు, బాధ్యతగా వచ్చిండు. సార్ ఎప్పుడన్నా చూడండి సార్, అప్పుడు హాస్పిటల్ పడ్డప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఎంత అహంకారమైన, ఎంత యాటిట్యూడ్ అయినా అన్ని పక్కన పెట్టేసి మరి నేను ఒక సింపుల్ మ్యాన్ గా, నేను ఒక పార్టీ అపోజిషన్ పార్టీ అయినా అధికార పార్టీ అయినా పోయి కలిసిండు. ఈ రోజు అయినా సరే, ఈ రోజు ముఖ్యమంత్రి హోదా ఉన్నా కానీ ఈ రోజు అదే గౌరవం ప్రతిపక్ష నాయకుడిగా వచ్చిందని చెప్పి ఒక ఫ్రెండ్లీగా, వయసులో పెద్దోడైనా సరే గౌరవించింది. కానీ మీరు చూడలేరు సార్. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ స్టేటస్ పెడతారు, మీరు చూడండి క్లిప్ కూడా. అందులో ఇంకా బ్యాక్ సైడ్ కేటీఆర్ ఉన్నాడు, ఆయన పక్కన ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు. కేసీఆర్ లేచినప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాడు, కానీ కేటీఆర్ ఎందుకు లేచి నిలబడాడు? అది అహంకారం అంటారు సార్. అంటాడు కదా, మా నాయన చెప్పిండు ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి, మేము రాజకీయంగా ముందు ఎట్లా పోవాలి, సంస్కృతికి మాకు రేవంత్ రెడ్డికి తేడా తెలియదు, మాకు అన్ని తెలుసు, మేము మేధావిలం అని చెప్పి అంటాడు కదా. సొంత బిడ్డల పక్క పెట్టిపించిండు కేసీఆర్ దగ్గర. చాలా కేటీఆర్ ఈ రోజు మాట్లాడతాడు. ఈ రోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవం ఇవ్వాలని తెలియలేదు. మేము అడుగుతున్నాం, ఒక మీ నాయననే కదా ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లేచి కూర్చుని ఈ రోజు వచ్చినప్పుడు అది ఒక గౌరవం. ఆయన ఇచ్చే గౌరవం, ఈయన ఇచ్చే గౌరవం, ఇచ్చిపుచ్చుకోవడం గౌరవం కాదు సార్. మేము తప్పనట్లే. వాసన్ కేసీఆర్ గారు గౌరవం ఇచ్చారు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గౌరవం ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారి స్టైల్ ఏందో చాలా మంది ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఫ్యాన్స్ అయిపోతారు సార్. రోజు ఈ రోజు అయితే ఇంకా చాలా మంది అభిమానులు అయిపోతారు. ఈ రోజుతో మొన్న హాస్పిటల్ ఉన్నప్పుడు చాలా మంది అభిమానులు అయ్యారు. ఈ రోజు రాను రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాకుండా, ఏ పార్టీలో అభిమానులు కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి అభిమానులు తయారవుతారు. ఎందుకంటే ఎన్నడన్నా 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇదే మమ్మల్ని అరెస్ట్ చేసారు, రోడ్ల మీద ముప్పు తిప్పలు పెట్టారు, ఫ్యామిలీని సైతం కూడా లెక్క చేయకుండా హౌస్ అరెస్టులు విడిగా చేశారు. కానీ మేము వాటన్నిటి మీద వదులుకొనైనా రేవంత్ రెడ్డి అయినా, కాంగ్రెస్ కార్యకర్తలైనా, లీడర్లైనా మేము అందరమైనా పోరాటం చేసినాం. కానీ కొంచెం అంటూ మానవత్వంగా పోతే బాగుంటది, మూర్ఖంగా బిహేవ్ చేయకుండా, మూర్ఖ రాజకీయాలు చేయకుండా పోతే బాగుంటుంది అని చెప్పి మేము అప్పటి నుంచి అనుకుంటున్నాం. ఏ ఒక్క రోజైనా మా కార్యకర్తలకైనా, మా ఇప్పుడున్న మొన్నటిదాకా పీసీ ప్రెసిడెంట్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, రేవంత్ రెడ్డి గారు అయినా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరికైనా మంచి చెడుల కోసం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వచ్చిండ ఒక అధికారంగా పార్టీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చిండ సార్? మేము అడుగుతున్నాం. మేము హాస్పిటల్లో పడ్డా కానీ మేము ఏం చేసినా రాలేడు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బాధ్యతగా ఉండి, రాష్ట్రం మీద బాధ్యతగా ఉంది, ఎందుకు 10 సంవత్సరాలు రాష్ట్ర బాధ్యతగా తీసుకొని ముఖ్యమంత్రిగా చేసిండు అని చెప్పి గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చి మరి అంబులెన్స్ పంపించి. ఎందుకంటే అది రాజకీయంగా దాన్ని ఏంటంటే సార్, ఆయన వ్యక్తిగతంగా తీసుకుంటారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మేమేమో దాన్ని వాళ్ళు ఎట్లా అంటే స్వార్థ రాజకీయాలు మాట్లాడడం, స్వార్థ రాజకీయాలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ. మేము స్వార్థ రాజకీయాలు చేయం సార్. మేము ఎవరైనా మానవులం కాబట్టి సాటి మానవులకి ఆపద వచ్చినప్పుడు మేము గౌరవం ఇవ్వాలి, ఇచ్చిపుచ్చుకోవాలి. ఒక నాయకుడు అంటే
ఒక బీజేపీలోనో బీఆర్ఎస్లోనో కాంగ్రెస్లో ఉంటేనే పార్టీ కోసం కొట్లాడుకుంటున్నాం. కానీ ఆ ఒక సందర్భం వచ్చినప్పుడు మనం అందరం ఐక్యతాటే కావాలి. మొన్న బీసీ నినాదం కోసం అందరం ఒక తాటి పైకి వచ్చినాం, దాన్ని అందరు గౌరవిస్తారు. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దాంట్లో అసలు ఈ రోజు కేటీఆర్ చూసా కూడా చాలా సిగ్గుసేట్ అనిపిస్తుంది. అరే మార్పు అందరిలో వస్తుంది కానీ కేటీఆర్ లో వస్తలేదు. భవిష్యత్తు కేటీఆర్ అంటారు కానీ కేటీఆర్ భవిష్యత్తు అంటాడు. ఎట్లా ఉండాలి? ఒక గౌరవం ఇచ్చాలి. సరే అది కాదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పాను. రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటిది మాట్లాడారు సార్? వారి ఆరోగ్యం గురించి అనుకో సార్. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మాత్రం వారి ఆరోగ్య సంవత్సరం కోసం వారి ఆరోగ్యం గురించి తెలుసుకుండు. రేవంత్ రెడ్డి గారు దగ్గరకు వచ్చినప్పుడు నమస్కారం పెట్టినప్పుడు ఆరోగ్యం ఎలా ఉందని చెప్పన్నాడు. మాకున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పంటారు. కానీ సరే వాటన్నిటి వారి ముఖ్యమంత్రి కాబట్టి ఏవి చెప్పాలో ఏవి చెప్పొద్దో మీడియా కానీ వారి అన్నిటికీ రేవంత్ రెడ్డి గారికి అవగాహన ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి గారు మాజీ సీఎం కేసీఆర్ గారు ఇద్దరు కార్యాచరణ మాట్లాడుకున్న తర్వాత ఎందుకని వెళ్ళిపోయాడు అని అంటే అది ఆయన్నే అడగండి, నాకెలా తెలుస్తుంది అంటే మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు అది నేను ఎలా చెప్పగలుగుతా అంటారు. మాట్లాడుకునేది ఏముంది, ఇద్దరు హాయ్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగామండి. అంటే దాయడం వెనుక ఆంతర్యం ఏమిటి అని కొంత సందిగ్ధత తెలంగాణ ప్రజల్లో నెలకొంది. ఇలా కేసీఆర్ మాట్లాడదలుచుకోలేడు సార్. నేను కేసీఆర్ ఒకటే చెప్తున్నా, కేసీఆర్ ఈ 5 సంవత్సరాలు మాట్లాడాడు. ఇప్పుడే కాదు, రేపు భవిష్యత్తులో ఇంకో సంవత్సరం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా కానీ మాట్లాడాడు. ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు గన్ షాట్ల అసలు మాట్లాడాడు సార్. ఒక్కటే సార్, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం శత్రువునైనా దగ్గర ఇస్తుంది, శత్రువుకైనా తిండి పెడుతుంది ఇంటికి వస్తే. కానీ బీఆర్ఎస్ పార్టీది ఒకటే నైజం సార్, ఏంటంటే దోస్తాన్ చేసింది కూడా పక్కదో పడేసి తొక్కేస్తే నైజం బీఆర్ఎస్ పార్టీ. ఫ్రెండ్షిప్ ని కూడా తొక్కేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ శత్రువునైనా దగ్గర ఇచ్చి మరి మిత్రుగా చూసి మరి తిండి పెడుతుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. కేసీఆర్ గారు వారి భ్రమకు వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆయన బాధ్యత మాట్లాడాలని మేము కూడా అదే కోరుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుడిని కూడా నేను కూడా అనుకుంటాను. ఈ రోజు 10 సంవత్సరాల అధికారం ఉన్నాడు కేసీఆర్, మాట్లాడుతారన్నా అయ్యో ఇంకా అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుంది, ఎవరు మమ్మల్ని ప్రశ్నించకుండా ఉంటారు, సరే ఈ జనాలు ప్రశ్నించకుండా ఉంటారు అని చెప్పి మాకు కూడా ఉంటుంది. మా రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇంకా పుంజుకుంటారు, ప్రతిపక్ష నాయకులు ఒరుతారు కాబట్టి ముందు కూడా అనుకుంటది. ప్రతిపక్ష నాయకులే నిద్రపోయినట్టున్నారు, వస్తువులు సాయంలో పెట్టిపోతున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు సార్? రేవంత్ రెడ్డి గారు అడిగినప్పుడు వారు ఏం చెప్తారు? నాకేం సంబంధం లేదు, వారు వచ్చిర్రు, వారి ఆరోగ్యం చక్కగా లేదా, వారు ఇంక ఏమనుకుండేమో మాట్లాడదలుచుకున్నాడు, మాట్లాడితేనే దానికి రిప్లై ఇవ్వకపోతే అడగనని చెప్పండి రేవంత్ రెడ్డి గారు చూస్తారు. ఆయన మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు ఏం రిప్లై ఇస్తారు సార్ దాని మీద, స్టేట్మెంట్ మీద? ఎన్నిసార్లు రిప్లై ఇవ్వమంటారు? సభలు అలా మాట్లాడిన, ఆఫీసులో ప్రెస్ మీట్ అలా మాట్లాడిన, అసెంబ్లీకి కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా రమ్మన్నాడు. చంద్రశేఖర్ రావు గారు మీరు రావాలని చెప్పన్నాడు. ఇవాళ వచ్చిండు, సంతకం పెట్టిండు. ఎందుకు? ఆ ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోతుందని చెప్పి. మేమేమంటాం, గజ్వేల్ ప్రజలకు ఏం సమాధానం చెప్తాం? అయ్యా కేసీఆర్, నేను మీ ఛానల్ ద్వారా అడుగుతున్నా సార్, గజ్వేల్ ప్రజలకు ఏం సమాధానం చెప్తాడు కేసీఆర్ అనే వ్యక్తి? ఎందుకంటే గజ్వేల్ ప్రజలు గెలిపించుకోరు సార్. ఇప్పుడు 3సారి గెలిపించుకోరు, ఒక్కసారి కాదు, 2సారి కాదు, ఒక నాయకుడు 3సారి గెలిపించుకోరు. ఎందుకంటే ఆ నాయకుడు ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి గజ్వేల్ ప్రజలు ఆశించి మరి గెలిపించుకోరు. గెలిపించినప్పుడు గజ్వేల్ ప్రజలు ఎంత వాళ్ళ అభివృద్ధి అయినా వాళ్ళ సమాధానానికైనా ఏం చెప్తాడు? సరే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పవు, గజ్వేల్ ప్రజలు నేను గెలిపించుకోరు శాసనసభగా. ఒక ఎమ్మెల్యే గెలిపించుకున్నప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యే బాధ్యత తీసుకుని అసెంబ్లీలో నీ నియోజకవర్గ సమస్యల కోసమైనా, రాష్ట్ర ప్రజల సమస్యల కోసమైనా, రాష్ట్ర ప్రజల కోసమైనా నువ్వు కొట్లాడే కొంచెం మన నైతికత తీరువాని ఉండాలి కదా సార్. మేము అదే అడుగుతున్నాం. ఒక ప్రతిపక్ష నాయకుడిని మేము గౌరవిస్తాం, కాదనట్లే. కేసీఆర్ అంటే కూడా మాకు కూడా గౌరవమే, ఎందుకంటే ఉద్యమాలు చేసిండు, అన్ని చేసిండు, మేము కాదనట్లే. దీన్ని మేము అబద్ధం అనట్లే. ఈ రోజు మేమే కాదు సార్, మా రేవంత్ రెడ్డి గారు అయినా, కాంగ్రెస్ కార్యకర్తలైనా, ఎవరైనా కేసీఆర్ గారిని గౌరవిస్తాం, కాదనట్లే. మేము రమ్మని అంటాం, ఇప్పుడు కాదు, మేము ఎప్పుడైనా రమ్మంటాం. కానీ ఆయన రాడు సార్. ఈ రోజుతో మాకు క్లియర్గా అర్థమైపోయింది. వచ్చినా కానీ ఇదే సంతకాలు పెడతాడు, పోతాడు. గీంత దానికి ఆయన ఎందుకు సార్ మరి రాజీనామా వేసిపోయాడు మరి ఎమ్మెల్యే పదవికి? కొత్త ఎమ్మెల్యే వస్తాడు కదా, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరో ఒకరు అవుతారు కదా, అయితే వాళ్ళన్న వాదిస్తారు కదా, అభివృద్ధి చేస్తారు కదా గజ్వేల్ నియోజకవర్గం అయినా. మేము అదే అంటాం. అటు గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి కాకుండా వచ్చి సైన్ పెట్టిపోవడం అంటే తప్పు కదా సార్. రైట్. బీఆర్ఎస్ నుంచి రామూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. రామూర్తి గారు విన్నాను, చెప్పండి. ఎస్, అలా వచ్చారు, ఇలా వెళ్ళారు మాజీ సీఎం కేసీఆర్ గారు. ఎందుకంటే వచ్చారు, కూర్చున్నారు, సీఎం తనకు తానుగా వచ్చి మందలిచ్చారు, ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు, కార్యాచరణ చేసుకున్నారు, సెకాన్లు ఇచ్చుకున్నారు, ఆ తర్వాత వెళ్ళారు. కానీ మాజీ సీఎం కేసీఆర్ గారు మాత్రం అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసిన పిదప వెళ్ళిపోయారు.
ఎందుకంటే లాస్ట్ 2025 లాస్ట్ సంవత్సరం కాబట్టి వచ్చి సంతకం పెడితేనే అది కుదురుతుంది. లేదు అంటే అటెండెన్స్ లేకుంటే కనుక అతని పైన యాక్షన్ తీసుకోబడుతుంది ఎమ్మెల్యే అనే దాని మీద అనేది మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి. ఎందుకని వచ్చారు, ఎందుకని వెళ్ళారు, ఎందుకని వచ్చారు, పేద ప్రజల కోసం ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఏదైనా తప్పు జరిగితే అనేది ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారికి లేదా? ఎందుకని వచ్చారు, ఎందుకని వెళ్ళారు అంటే ఇదొక్కటే తప్ప ఇంకేం లేదు అని చెప్తున్నారు. ఎలా చూస్తారు నిజంగా కేసీఆర్ గారు వచ్చారు వెళ్ళారు, ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు? చెప్తాను వినండి. ఎందుకంటే ఇది మూడోది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడో అసెంబ్లీ కాబట్టి వాస్తవానికి వాళ్ళ సంతకం పెట్టినంత మాత్రాన వాస్తవంగా ఏంటంటే ఆ సభ్యత్వాన్ని గురించి ఏదో రద్దు అవుతుంది అన్నది అసత్యం ఫస్ట్. ఎందుకంటే ఆల్రెడీ మొన్న గత అసెంబ్లీ కూడా వచ్చిండు, పోయిండు, సంతకాలు కూడా పెట్టిండు. ఇంకోటి ఏంటంటే ఈ రోజు కూడా మొన్న కూడా వీళ్ళకు సఫిషియెంట్ టైం ఇచ్చినా ఈ కాంచెల్ని నేను గ్రౌండ్లో ఉంటా అని క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద గౌరవ కేసీఆర్ గారు యుద్ధం ప్రకటించినట్టు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నది కూడా చాలా చిన్న ద్రోహం కూడా కాదు, నీళ్ళ విషయంలో చాలా పెద్ద ద్రోహం కాబట్టి ఆ ద్రోహాన్ని ఎలా వివరించాలన్నది మాకు క్లారిటీ ఉన్నది. అదేవిధంగా బీఎస్సీ సమావేశం సాయంత్రం ఏదైతే ఏర్పాటు చేసిన దాన్ని కూడా మా గౌరవ హరీష్ రావు గారు అదేవిధంగా ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారు వెళ్ళి కూడా అడగడం జరిగింది. ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మేమైతే నీటి విషయంలో ఇవ్వాలనుకుంటాం, దాన్ని కూడా పర్మిషన్ అడగడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వాస్తవాలు ఏంటంటే ఇప్పుడు ఏదో వీళ్ళు మాట్లాడినంత మాత్రం కాదండి, ఈ రోజు చర్చ లేదు. ముఖ్యంగా ఏంటంటే వాస్తవంగా సీఎం గారి టేబుల్ మీద 6 ఫైళ్ళు, అదేవిధంగా ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ సంబంధించి 2 ఫైళ్ళు, అదేవిధంగా దాసరి సీతక్క దాని మీద 2 ఫైళ్ళు, అదేవిధంగా ఏదైతే ఇంకా మన వ్యవసాయ శాఖ మంత్రి టేబుల్ మీద 1 ఫైల్, ఈ ఫైళ్ళు మాత్రమే పెట్టడం జరిగింది. అంతే తప్ప ఈ రోజు చర్చ లేదని క్లియర్గా. ఎందుకంటే మార్నింగ్ 10:30కి జరిగిన మీటింగ్ సంబంధించిన మినిట్స్ బయటికి రాగానే దాంతోపాటు సంతకం పెట్టి అసెంబ్లీలకు సమయానికంటే ముందే పోయి కూర్చొని అదేవిధంగా అందరినీ కలిసి దాదాపు ఇది చర్చ లేదన్న విషయం తెలుసుకొని మాత్రమే వెళ్ళడం జరిగింది. అది కూడా కండోలెన్స్ మోషన్ ఏదైతే ఇద్దరు గత శాసనసభ్యులు చనిపోయిన దానికంటే ముందు వెళ్ళడం జరిగింది. అంతే తప్ప 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుతూనే చాలా తప్పు. ఎందుకంటే చాలాసేపు ఉన్నాడు, అందరినీ పలకరించిండు, ఏం జరుగుతుంది ఏందని తెలుసుకున్నాడు. చర్చ లేనప్పుడు వాస్తవంగా ఎందుకంటే చర్చ ఉంటే మాట్లాడదాం అనుకున్నాడు తప్ప ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ సభ్యులు కూడా మాట్లాడింది కూడా విన్నాం. ఎందుకంటే ఏదైతే రాష్ట్రంలో కుక్కల బెడద ఎక్కువైతుంది, ఆ కుక్కల నుంచి వెళ్ళి రాష్ట్రాన్ని రక్షించాల్సిందిగా అయితే గౌరవ స్పీకర్ గారిని కోరిళ్ళు. వాస్తవంగా రాష్ట్రంలో ఇప్పుడు మనం గత 3 రోజుల నుంచి చూస్తున్నాం, చాలా కుక్కలు అరుస్తున్నాయి. ఆ కుక్కలను కూడా పట్టి అయితే బోన్లో పెట్టాల్సిందిగా మేము కూడా ఏదైతే కాంగ్రెస్ సభ్యుని తరఫున కూడా మేము స్పీకర్ని కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే గౌరవ హరీష్ రావు గారు కూడా క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పోలీసులకు సంబంధించి ఏదైతే టీఎల్ కానీ వాళ్ళ అలవెన్స్లు కానీ ఇంకోటి రిటైర్మెంట్ అయిన ఏదైతే వాళ్ళ ఉద్యోగుల బెనిఫిట్స్ కూడా ఇవ్వట్లేదు. అదేవిధంగా డెత్ బెనిఫిట్స్ ఏదైనా ఉద్యోగి ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళది కూడా ఇంతవరకు పేమెంట్ ఇవ్వడం జరగలేదు. ఆ విషయం అడిగితే ఏదైతే గౌరవ మంత్రివర్యులు దానికి సమాధానం ఇస్తూ ఏదైతే గతంలో మీరు 15వ తారీఖు 20వ తారీఖు జీతాలు ఇచ్చిన వాళ్ళు మీరు మాట్లాడితే ఏంటంటే మేము అడిగింది వేరు, క్వశ్చన్ వేరు, ఆన్సర్ వేరు. ఇంకోటి ఏంటంటే మేము మధ్యలో మాట్లాడకండి, సమాధానం చెప్పనివ్వండి. మళ్ళీ నన్ను అడిగినప్పుడు మీరు చెప్పే సబ్జెక్ట్ అంతా వాళ్ళ గురించి చెప్తున్నారు, మీ టీఆర్ఎస్ గొప్ప చెప్తున్నారు తప్ప ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత ఏంటి అనేది మేము అడిగేది. నేను చెప్తా వినండి, మీ బాధ్యత కూడా గుర్తు చేస్తున్నాం. నేను చెప్తాను, మీ బాధ్యత కూడా గుర్తు చేస్తున్నాం. నీ అవ్వ అని మాట్లాడడానికి వాస్తవంగా మేము ఏం చేయాలో అది చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఎవరిని కూడా శాశ్వతం కాదు. ఇప్పుడు వాళ్ళ ఏదైతే వాళ్ళ గురువు గారే దాదాపు అసెంబ్లీ పోకుండా సుదీర్ఘ కాలం గడిపినోడు. అదేవిధంగా మిగతా దగ్గర మాట్లాడరు, ఇక్కడికి వచ్చే వరకు మీరు మాట్లాడతారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఆరోగ్య రీత్యా ఏదైతే 1 year రెస్ట్లో ఉన్నాడు, దాని తర్వాత మీకు సఫిషియెంట్ టైం ఇచ్చిండు. టైం మీరు వినియోగించుకోవాలి. ఖమ్మంలో వరదలు వచ్చినా కేసీఆర్ కావాలి, అదేవిధంగా హైదరాబాద్లో ఏమైనా ఉపద్రవం వచ్చినా కేసీఆర్ కావాలి. మీరు ఎందుకు పీకని గెలిచి ఇలా నన్ను అడిగితే ఏంటంటే చాలా ఉంటాయి అంశాలు మాట్లాడుకుంటే. ఇప్పుడు మేము వస్తున్నాము, మేము సమాధానం చెప్తాం. ఇంకోటి కేసీఆర్ గారు వాస్తవంగా ఏదైతే ప్రతి మీటింగ్కు ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ పెడుతున్నాడు. అందులో ఏం మాట్లాడాలి ఏమన్నది మా పార్టీ పక్షాన ఏదైతే ప్రజలకు ఎంత చేయాలో అంత చేస్తున్నాం. జీతాలు తీసుకుంటాడు కార్ఖానా అంటే అందరు జీతాలు తీసుకుంటారు, అందరు మాట్లాడుతున్నారు. అదేవిధంగా రాష్ట్రాన్ని సాధించినోడు హక్కు ఉంటుంది, అదేవిధంగా తెలంగాణ అనువను డెవలప్మెంట్ చేసినోడికి హక్కు ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఏదో ఉద్యమకారుల మీద గన్నులు ఎక్కువ పెట్టి అదేవిధంగా ఉద్యమ ద్రోహులు అది ఇంకోటి ఏంటంటే
తొలి దశ ఉద్యమంలో 369 మంది చంపిన వాళ్ళకు జీతాలు తీసుకునే హక్కు ఉంటుంది. అదేవిధంగా మలి దశ ఉద్యమంలో 1200 మంది చంపిన వానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి హక్కు ఉంటుంది, మిగతా మేము తెలంగాణ తీసుకొచ్చిన హక్కు ఉండదా అండి? ప్రతి పైసా మాదే, ఖచ్చితంగా ప్రజలకే పెడతాం. అది కూడా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఏదైతే గౌరవ కేసీఆర్ ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడుతున్నాడు. ఆయన కాన్స్టిట్యున్సీలో ఉంటున్నాడు. ఆయన అవసరమైతే తీసుకోండి, మీరు అవసరమైతే మీరు తీసుకోండి లెక్కలు, ఆ లెక్కలు పత్రాలు మొత్తం తీసుకోండి గౌరవ కేసీఆర్ గారి. ఇంతవరకు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంకోటి వాస్తవంగా కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఈ 2 సంవత్సరాలుగా ఏ సీడీఎఫ్ఏ లేదు, ఇంకోటి ఏంటంటే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ లేదు. అదేవిధంగా ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు క్లియర్గా చెప్తున్నారు, పెళ్లిలకు పబ్బాలకు తప్ప మేము దేనికి పనికొస్తలేము, మాకు ఫండ్ వస్తలేదని క్లియర్గా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కూడా బ్రహ్మాండంగా ఉంది, 18,500 కోట్లు ఆయన చెప్తున్నాడు ఒక దిక్కు. అదేవిధంగా 5,500 కోట్లు మిగులుతున్నాయంట. రాష్ట్రం కూడా అప్పు కూడా వివరంగా అప్పు తీసుకొస్తున్నాడు బయట నుంచి. అవి దాదాపు 5 లక్షల కోట్లు అవి అప్పు తీసుకొచ్చిండు. ఇది 4.5 కోట్లు, ఏదైతే 4.5 లక్షల కోట్లు ఆదాయం ఇప్పటివరకు వచ్చింది గత 2 సంవత్సరాలుగా. మొత్తం చూసుకుంటే దాదాపు 9 లక్షల కోట్ల దాకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండాలి. కానీ ఈ 9 లక్షల కోట్లతో ఏం చేసినవారు అంటే, అంత కొడితే వీళ్ళు కొన్ని ఇప్పుడు లెక్కలు చెప్పినా కూడా అన్ని కలిపితే జీతాలు, అదేవిధంగా సంక్షేమం ఏం పోయినా కూడా 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి మిగతా 7 లక్షల కోట్లు ఎడవైనారా ఎదవని అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఏమున్నది, ప్రజలు అడుగుతారు కదా, ఎక్కడ పడితే అక్కడ రండా అని తిడుతున్నారు. ఇచ్చిన హామీలు ఏంది, కథ ఏంది, లేడీస్ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వీటికి సమాధానం చెప్పాలి కానీ ఓకే గౌరవ కేసీఆర్ గారి మీద పడి ఏడవడం ఎందుకండి? మేము చేస్తున్నాం మా పని, మా ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత చేస్తున్నాం. హరీష్ రావు గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, మా సభ్యులు, మిగతా సభ్యులు, ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఏదైతే పల్లా రాజేశ్వర రెడ్డి గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారికి వీళ్ళకే సమాధానం చెప్పడానికి మీకు ముచ్చమటలు పడుతున్నాయి. కేసీఆర్ గారు వస్తారు, బరాబర్ వస్తారు, రేపంచలు చూసుకోండి. ఇప్పుడు 2వ తారీఖు అన్నారు కదా. ఇంకోటి ఏంటంటే స్పీకర్ కూడా పిచ్చోని చేసిలాంటి, స్పీకర్ కూడా శుక్రవారం గురువారం అర్థం కాకుండా చేసిల్లు. ఎందుకంటే కండువలు కప్పుకునే అర్థమవుతుంది, వారం కూడా అర్థమవుతుంది. ఆఖరికి నేను చెప్తున్నా గౌరవ స్పీకర్ గారిని ఖచ్చితంగా వీళ్ళు పిచ్చోలు చేసి రోడ్ల మీద తిప్పుతారండి. రైట్, ఎందుకంటే చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత చర్చ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చూస్తుండే స్వతంత్ర గారు. చెప్పండి. ప్రేమ్ గాంధీ గారు, కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే ఈరోజు సభా వేదిక ఏం లేదు కాబట్టి, ఓన్లీ ఫైళ్ళ మీద సంతకాలనే కాబట్టి అది ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతనే వెళ్ళిపోవడం జరిగింది. ఇక 2వ తారీఖు నుంచి ఖచ్చితంగా వస్తారు, సభా ప్రాంగణంలోనే ఖచ్చితంగా నిలబెట్టి అడగాల్సినవి అడుగుతారు, కడగాల్సినవి అనే మాట మాత్రం మారుతుంది. కానీ ఎక్కడ చూసినా పురాణం అంటే తిట్ల పురాణం మాత్రం ఎక్కడ జోలి రాబోదు అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సభ్య సమాజం చెప్పుకునేలా, తెలంగాణ ప్రాక్తిని నిలిపించేలా, తెలంగాణ ప్రజలు గర్వించేలా ఎవరు కూడా అలా మాట్లాడకూడదు అనేది కూడా స్వతంత్ర న్యూస్ కోరుతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరిపైన ఎవరు ఏ బాణం ఎక్కి పెట్టకుండా ప్రజల వద్దకే పాలన అన్నట్టు ప్రజల గురించే మాట్లాడ తప్ప బూతు పురాణం మాట్లాడకూడదు అనేది కూడా మళ్ళీ స్వతంత్ర న్యూస్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ నేపథ్యంలో నిజంగా 2వ తారీఖు కేసీఆర్ గారు వస్తే, ఒకవేళ మాట్లాడితే నిజంగానే ప్రజలకు కావాల్సిన రీతిలో పని జరగకుంటే ఖచ్చితంగా అడుగుతాం, నిలదీస్తామన్నారు. ప్రజల తరపున ఎవరు మాట్లాడడానికి ప్రతి పౌరునికి అధికారం ఉంటుంది. నిజంగానే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గారు 2వ తారీఖు ఖచ్చితంగా వస్తారు, అసెంబ్లీ అయిపోయే వరకు కూడా వస్తారు అనేది బీఆర్ఎస్ చెప్తున్నట్టు వాదనలు. ఎలా చూడొచ్చు నిజంగానే? సార్ వస్తే మంచిదే, సంతోషం, దాంట్లో ఏముంది. ఆయన వస్తే అంటే జీతం తీసుకుంటుండు, రావాలి. ఆయన జీతం తీసుకుంటుండు, ప్రజాధనాన్ని వినియోగిస్తుండు కాబట్టి ఆయన కంపల్సరీ రావాలి. వస్తే మంచిదే. ఇక ఆయన ఇంకోటి మాట మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ నాయకులు ఇందాక చెప్పిండు, ఆయన ఓ అంశం మాట్లాడండి ఏమన్నావో, ఆయన మొత్తం టకటకటకటక మొత్తం చరిత్ర మొత్తం మళ్ళా పురాణం అంతా చదివేసిపోయిండు. ఏమంటున్నాడు ఆయన? ఏం లేదు అక్కడ, ఏం లేకపోతే హరీష్ రావు ఎట్లా మాట్లాడాడు, ఏం లేకపోతే హరీష్ రావు ఎట్లా మాట్లాడతాడు? అది కాదు కదా. ఇంకొకటి, అసెంబ్లీకి ఆయన అవసరం ఉందంటే ఆయన ఒకసారి పర్సనల్గా వెళ్ళిరమ్మనండి. ఎమ్మెల్యేలకు కానీ ఎవరైతే ప్రతిపక్షంగా హోదాలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళకి అందరికి కూడా ఇవాళ ఏం చర్చ ఉంది, ఏం సంగతి అనే రిపోర్ట్ ముందే ఇస్తారు సార్. రాత్రి అప్పటిదప్పుడు ఇచ్చేసేటువంటి పరిస్థితి ఉండదు. అన్ని రికార్డ్స్ ఉంటాయి, అఫీషియల్ రికార్డు ఉంటుంది, ఏముంటుంది, దేని మీద మార్చి ఉంటుంది, చర్చ ఉంటుంది, ఎవరు మాట్లాడుతున్నారు, ఎంతమంది మాట్లాడతారు, ఎంత సమయం ఉంది, ఏం చేయాలి, అన్ని రికార్డ్స్ ముందే ఇస్తారు. మరి ఇవన్నీ ఆయన ముందరనే మాజీ సీఎం అది ఆయనకు తెలుసు కదా. తెలిసినప్పుడు ఆయన ఇంట్లోనే ఉంటే అయిపోతుంది కదా. మళ్ళీ 2 నిమిషాలకు సంతకం పెట్టడానికి ఎందుకు వచ్చిండు? రేపు పెడితే వచ్చిండు, సంతోషం. ఆయన అంటుండు కదా, ఇక మేము వస్తున్నాము, తప్పకుండా మాట్లాడతాము, మళ్ళీ 2వ తారీఖు నుంచి ఉంటుంది, చేస్తారు, సరే రమ్మనండి, తప్పలేదు. అయితే ఇక్కడ చాలా మంది మనం ఒక విషయాన్ని భ్రమపడతా ఉన్నాం. ఏంది అని అంటే, కేసీఆర్ గారు 5 లక్షలు కాదండి, ప్రతి నెల కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వం ఆయన మీద చేస్తున్నటువంటి వ్యయము 32.5 లక్షలు. అది ప్రతి నెల 32.5 లక్షలు. అంటే సంవత్సరానికి 4 కోట్లు దగ్గర 5 ఏళ్లకు 20 కోట్లు, సుమారు 20 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన జీతమే కాదు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన దగ్గర మొత్తం 18 మంది సిబ్బంది ఉన్నారు. 2 షిఫ్ట్ల ఎంప్లాయీస్ పనిచేస్తా ఉన్నారు, డైరెక్ట్ గా పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు.
ప్రభుత్వ నిధులు, ప్రభుత్వం ఇస్తున్న జీతంతో ఉన్నటువంటి అధికారులు ఆడ పనిచేస్తున్నారు. 18 మంది సిబ్బంది ఉన్నారు ఆడ, అన్ని రకాల సిబ్బందులు. అంటే వీళ్ళందరి సిబ్బంది ఇదంతా కూడా ఖర్చు అయింది. ప్రతి నెల 30, 35, 32, 33 లక్షల రూపాయల ఖర్చు. అంటే ఆ లెక్కన ఇది ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది నాకు? ఇవన్నీ కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నాము? ప్రజాధనాన్ని ఎందుకు ఖర్చు పెడుతున్నాం? ఆయన మాట్లాడతాడనే కదా, ప్రజా సమస్యల మీద మాట్లాడతలేదా? అదంతా ఏమి లేదు. నేను వచ్చినా పోయినా చేసినా ఇది ఇవన్నీ తూతుంబురు మాటలు ఉన్నాయి తప్ప అది మంచిది కాదు, సమంజసమైన పని కాదు. ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా అసెంబ్లీ ఉన్నప్పుడు ఆయన 2 విషయాలైనా మాట్లాడేది ఉండే, వినేడుతుండే. కనీసం వీళ్ళు ఏం మాట్లాడుతున్నా అని అబ్జర్వ్ చేసేది ఉండే కదా. ఎట్లొచ్చిరిపోయారు ఆయన అంటుండే, చాలాసేపు అయింది, వచ్చిండు చేసిండు, కండలని చేసినాక పోయిండు చేసిండు. అరే అదేదో ఉన్నాం, ఇంకో 2 గంటలు ఉన్నాయండి. అసలు విషయం ఏందో తెలుస్తుంది కదా. అసెంబ్లీలో ఏం చర్చ జరుగుతుంది, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరి స్థాయి ఎంత ఉంది, అధికారం ఉన్నటువంటి పార్టీల మంత్రులు ఏ శాఖలలో పనిచేస్తున్నారు, ఆ మంత్రి ఏ శాఖలో మాట్లాడుతున్నాడు, అనేక విషయాల మీద ఈయనకు చర్చిస్తే రేపు 2వ తారీఖు లేదా మళ్ళీ ఉన్నప్పుడు ఈయనకు అవకాశం ఉంటుండే కదా, తెలిసేటువంటి అవకాశం ఉంటుండే. అది లేకుండా ఈయన ఇష్టానుసారంగా మాట్లాడి ఆయన చెప్పిండు ఈయన చెప్పిండు పోయిండు, అది ముమ్మాటికి సమంజసమైన పని కాదు, అది తప్పు. అయితే ఒకటి నాకు తెలిసి అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అంటే మళ్ళీ ఏం మాట్లాడుకున్నారో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే నాకు చాలా సందర్భాల్లో నేను గతంలో మనం అందరం కూడా కొన్ని విషయాలు చర్చించుకున్నాం. కేటీఆర్ ఫామ్ హౌస్ విషయంలో రేపో ఎల్లుండు కేటీఆర్ అరెస్ట్ అవుతాడని అన్ని మీడియా ఛానల్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్ని వేసుకున్నాం. కానీ అరెస్ట్ కాలే. దేంట్లో? ఫామ్ హౌస్ విషయంలో. ఈ కార్ రేస్లు అన్నాం, దాంట్లో కాలే. ఫోన్ ట్యాపింగ్లా బాధితులుగా చేర్చరు, అయినా అది ముందుకు పోదు. అలాగే కాళేశ్వరం దాంట్లో వాళ్ళకు కాక పక్కన పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే పరస్పరంగా ఒక పార్టీ ఇంకో పార్టీని కాపాడుకుంటుంది. కేసీఆర్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుతున్నట్టు చాలా సందర్భాలు కనబడతా ఉన్నాయి. మళ్ళీ ఎందుకో ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడి 1,00,000 కోట్లు తిన్నారు కక్కిస్తా అన్నాడు. ₹1 కక్కియాడే. ఇన్ని రోజులు అయిపోయి 2.5 సంవత్సరాలు, ఇంకో 2 ఏళ్ళు అయితే ఆ పుణ్యకాలం కాస్త మొత్తం పోతుంది. మళ్ళీ ఎప్పుడు కక్కిస్తాడు, ఎవడు కక్కుతాడు, ఎవరి దగ్గరకు వస్తుంది, ఏం పోతుంది? అంటే అది ఎంత జరగనటువంటి పరిస్థితులు. ఈ వీళ్ళ పార్టీలను వాళ్ళ కుర్చీ వాళ్ళు కాపాడుకునే సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ప్రజా సమస్యల మీద మాట్లాడి ప్రజల గురించి మాట్లాడే పరిస్థితులు ఏడున్నాయి. రైట్. ఎస్ జోజిరెడ్డి గారు, జోజిరెడ్డి గారు కేసీఆర్ గారు ఈ ఒక్కరోజే కాదు, కేసీఆర్ గారు నిజంగానే అసెంబ్లీకి వస్తారు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వస్తారు. ఇక ప్రజల వద్దకు పాలనలుగా ప్రజల ముందే ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి కూడా మాట్లాడతారు అంటున్నారు. నిజంగానే 2వ తారీఖు కూడా అసెంబ్లీకి వస్తారు, 3వ తారీఖు వస్తారు, అసెంబ్లీ సమావేశాలు జరిగే వరకు కూడా వస్తారు అంటున్నారు. ఏం మాట్లాడతారు? నిజంగానే ప్రజల పట్ల వాళ్లకు ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం పైన ఎలాంటి మాటల యుద్ధం నెరవేరుస్తారు అసెంబ్లీలో? ఇప్పుడు రాజమౌళి గారు ఫస్ట్ రామ్మూర్తి గారు మాట్లాడారు కదా, ఆయన కూడా లైవ్ లో ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే ఏమో పీకుతాడా ఈ పీకుతాడా అని మాట్లాడాడు. అది ఎవరిని మాట్లాడినట్టు? ఆయన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారినా లేకపోతే ఇంకొకరినా? ఎవరిని? ఆయన మాట్లాడేటప్పుడు కనీస గౌరవం. ఇంకో మాట కూడా ఇందాక కాంగ్రెస్ బ్రదర్ చెప్పిండు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇలా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి వస్తే కనీసం లేవలేదు అనేది మేమైతే చూడలేదు, కానీ అది సబ్జెక్ట్ ఉంది, అక్కడ రికార్డుగా ఉంది అంటున్నారు. సో ఇవన్నీ కూడా మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలా. ఇవాళ ఇందాక బీజేపీ బ్రదర్ చెప్పిండు క్లియర్గా ప్రేమ్ ఏమని, అసెంబ్లీకి ముందే అన్ని కూడా ఏదైతే డాక్యుమెంటేషన్ రేపు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి అనేది మాట్లాడడం కోసం పెట్టడం జరిగింది, అది ఇవ్వడం జరుగుతుంది. ప్రశ్నావళి అనేది ఖచ్చితంగా ఇస్తారు అన్నప్పుడు నువ్వు రావాల్సిన అవసరమే లేదు. నువ్వు వచ్చినందువల్ల దాదాపుగా ఒక 6-7 లక్షల రూపాయలు నష్టం ఇవాళ. ఎందుకంటే ఇక్కడి నుంచి అలా కదాక ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ సెక్యూరిటీ అని ఓ 10 కార్లు, ముందట ఒక పైలట్, వెనక సెక్యూరిటీలు, పోలీస్ వ్యవస్థ మొత్తం నీ వెనక ఉండాలి. ఎంత నష్టపరచాల్సిన అవసరం లేదు కదా ప్రజల సొమ్ముని. అంతేకాకుండా ఇలా మనం గమనిస్తే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కేసీఆర్ గారు ప్రజల సొమ్ముని ఇలా మాట్లాడడానికి అవకాశమే లేదా? ఇలా నేను ఇందాక బ్రదర్ అన్న కరెక్ట్, అది ఏది ప్రేమ్ గారు ఏమన్నారు, చీకటి ఒప్పందం 2 పార్టీల మధ్యలో లేకపోతే రేవంత్ రెడ్డి బెడ్రూమ్ లో ఉన్న వ్యక్తిని తలుపులు పలగొట్టి తీసుకపోతే కూడా నేను అంటున్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డికి చీము నెత్తురు లేదా? వాళ్ళ ఫ్యామిలీ బిడ్డ పెళ్లి ఉంటే జైల్లో పెడితే ఇవాళ నీకు అన్ని అవకాశాలు ఉండి కూడా మీ హెడ్ ఆఫీస్ లో, మీ ఢిల్లీ ఆఫీస్ లో కనుక ఎలాంటి ఒప్పందం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు నువ్వు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు వాళ్ళని లోపల పెట్టట్లేదు? ప్రజల సొమ్ముని ఎందుకు కక్కించట్లేదు అని మేము కూడా ప్రశ్నిస్తున్నాం ఇవాళ. ఎందుకంటే మీరు చేసిందంతా అదే. ఇవాళ ఖచ్చితంగా
బెడ్రూమ్లో కానీ గుంజుకోపోయిండ్రు, బట్టలు వేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు మీకు. అట్లాంటిది మీకు చీము నేతలు లేదా? మీరు చీము నేతలు ఉన్న లేదా ఖచ్చితంగా అరెస్ట్ చేయండి, ప్రజల సొమ్ముని కక్కించండి ఫస్ట్. అది లేదు. అది లేకుండా ఏదో హలో హలో అని పరామర్శించడం వేరండి. ప్రతిరోజు మాట్లాడే చర్చ ఏంటిది? ఇవాళ 10 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిండు తెలంగాణ. బంగారు తెలంగాణను తీసుకొచ్చేసి మట్టి తెలంగాణ చేసి ప్రజల మొత్తాన్ని నాశనం చేసిండు. ప్రాజెక్టులు ఒక్కరు కూడా పనికి రాకుండా పోయినాయి. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడట్లేదు? దాని మీద చర్యలు ఎందుకు చేపట్టట్లేదు? బీజేపీ కూడా ఉంది కదా ప్రేమ్ భాయ్, ఇవాళ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. ఎందుకు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఎందుకు సిబిఐని షెడ్యూల్లో తీసుకొని ఇమీడియట్ గా దాని మీద కేసు విచారణ చేపట్టి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అది కూడా ప్రజల సొమ్మే కదా. కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం ట్యాక్సులు కడుతున్నాం. తెలంగాణ ప్రజల సొమ్ముని ఈ విధంగా దోసుకున్న పార్టీలు ఈ విధంగా చేసిన వాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నట్టు? సామాన్యుడు ఏసీబీ ట్రాప్లోనో సిబిఐ ట్రాప్లోనో చిన్న చిన్న తప్పులు చేస్తేనేమో కొట్టుకునే పోతారు. వీళ్ళకి ఏమీ లేదు. 100 కోట్లు 1000 కోట్లు లక్షల కోట్లు సంపాదించుకున్నారని కేసీఆర్ గారి కన్న కూతురు అయిన కేటీఆర్ గారి చెల్లెలైన కవిత గారు చెప్తే కూడా అరెస్ట్ చేసే దమ్ము లేదా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి? ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది. హోమ్ మినిస్టర్ మీరే, ముఖ్యమంత్రి మీరే, విదేశాఖ మంత్రి మీరే. పెద్ద ప్రగల్భాలు పలికిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అది ఇది అని హెలికాప్టర్లు వేసుకొని తిరిగిండ్రు. ఎందుకు ప్రాజెక్టులు ఫైనల్ చేయలేకపోతున్నారు? చీకటి ఒప్పందాలు మీ హెడ్ ఆఫీస్ కి తెలంగాణలో ఉన్నాయని నేను అనుకోవట్లేదు, కానీ కాంగ్రెస్ లో ఒకటి ఉంది. ఏది మాట్లాడినా ఏది చేసినా కూడా ఖచ్చితంగా హెడ్ ఆఫీస్ లో ఏదైతే అక్కడి నుంచి నోట్ వస్తుందో అదే మీరు చదివేది, అదే మాట్లాడేది. కాంగ్రెస్ లో ఉన్న అలవాటు అది. ఎందుకంటే 5-6 ముఖ్యమంత్రులు ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో. ఒక ముఖ్యమంత్రి అయితే లేడు. ఎందుకు చర్యలు చేపట్టట్లేదు? నిజంగా రేవంత్ రెడ్డికి చీము నెత్తులుంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలా. ఎవరు తప్పు చేసిందో వాళ్ళని లోపడేయాలా. ఎందుకు పనిష్మెంట్ ఇయ్యరు? ప్రజల సొమ్ముని ఎందుకు కక్కియ్యరు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. లక్షల కోట్లు అండి, ₹1 ₹2 కాదు. ఇవాళ ఎందుకు అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది? ఇవాళ మనకి ఎంత ట్యాక్సులు వాళ్ళే చెప్తున్నారు కదా. చంద్రబాబు గారు కానీ మొదలుకుంటే ఇలా సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి. మొత్తం ట్యాక్సులన్నీ మనకి బాగా బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇండియాలోనే నెంబర్ 2గా ఉన్నాం మనం. భారతదేశంలోనే ఇలా ప్రపంచం లెవెల్లో వెళ్ళిపోబోతున్నాం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ సొమ్ములో ఈ లక్షల కోట్ల అప్పులు తేవాల్సిన అవసరం ఏంటి? ఆ లక్షల కోట్లతోటి ఈ లక్షల కోట్లు ఎవరైతే దోసుకున్నారో వాళ్ళతో ఎందుకు కక్కించట్లేదు? వాళ్ళని ఎందుకు రికవరీ చేయట్లేదు? ఇలా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి ఇలా అన్ని అటాచ్మెంట్స్ చేయడం జరిగింది. ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా అదే రోజు బీజేపీలో ఉన్న జనార్దన్ రెడ్డి గారికి అటాచ్మెంట్ చేయడం జరిగింది. చిన్న ఎంప్లాయీ ఎవరైనా తప్పు చేస్తే తీసుకుపోయి లోపడేసి వాళ్ళ అటాచ్మెంట్ చేసి తీసుకుపోయి పెడుతున్నారు. మొన్న మీరు గమనించుంటారు, ఎయిర్పోర్ట్ లో విమానాన్ని తక్షణమే వేలమేద్దామని చెప్పేసి అట్లా రికవరీ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉంది. ఫస్ట్ ఫామ్ హౌస్ మీద రైడ్ చేయండి. ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి దొరుకుతాయి. ఫస్ట్ ఆ సంపోజ్ ఏదో దొవింది కదా, దాంట్లో ఉన్నాయని చెప్పుకుంటున్నారు కదా, పబ్లికే చెప్పుకుంటున్నారు. అందుకే కేసీఆర్ గారు ఎవరు ఎత్తుకపోతారో, కవిత ఎత్తుకపోతారో, హరీష్ రావు ఎత్తుకపోతాడో, సంతోష్రావు ఎత్తుకపోతారో, కేటీఆర్ ఎత్తుకపోతారో అని అక్కడనే కాపులా కూర్చుంటున్నారు. ప్రజలు చెప్పుకుంటున్నారు కదా. ఆ సొమ్మునైతే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఫోర్స్ గా తీసుకురారు? ఆ సొమ్మునైతే ఎందుకు ఎక్కించారు? ప్రజల సొమ్ము కాదా ఇది? మీకు మీ ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పార్టీలో సంబంధాలు లేకపోతే ప్రజలు ఒక మాట అనుకుంటున్నారండి. నా మాట కాదు ఇది, ప్రజల మాట ఏమంటున్నారు? ఫస్టే ఇక్కడ కాంగ్రెస్ గెలవంగానే రేవంత్ రెడ్డి అయినా ఎట్లయినా లోపడేస్తాడు కాబట్టి ఫస్ట్ మన రాహుల్ గాంధీనో సోనియా గాంధీనో అక్కడ అధ్యక్షుడిని మెప్పించుకున్నామని చెప్పేసి అక్కడనే ఒప్పందాలు జరిగిపోయినాయి అని చెప్పేసి. లేకపోతే 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు ప్రజల సొమ్మును కక్కించట్లేదు అనేది మా ప్రశ్న. ఇలా మాట్లాడతాం. కేసీఆర్ గారు మాట్లాడేది ఏంటండి? ఇలా కేసీఆర్ మాట్లాడతారు, ముఖమే లేకుండా పోయింది ఆయనకి. ఎందుకంటే అక్కడ మాట్లాడుతూ ఒక రకంగా చర్చ వేరే రకంగా పోతుంది. ఎందుకంటే అవకతవకలు జరిగిన మాట వాస్తవం, ప్రజలందరికీ తెలిసిన విషయం ఇదంతా. ఎక్కడ కూడా దాపరికం లేదు. ఎందుకంటే అటు కుటుంబ సభ్యురాలు చెప్తుంది, ఇక్కడ ప్రాజెక్టులు కనపడుతున్నాయి. ఈ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినాయని క్లియర్ గా ఉంది. కాబట్టి ఇలా ఆంధ్ర తెలంగాణని మాట్లాడుతున్నారు. మొన్న వచ్చినప్పుడు ఫస్ట్ అసెంబ్లీ భారతీయ బీఆర్ఎస్ అని పెట్టినప్పుడు రాయలసీమకి నీళ్ళు ఇచ్చే బాధ్యత తెలంగాణ నుంచి కేసీఆర్ నాదే బాధ్యత అని ప్రకటించలేదా? ఆ రోజున ఏమైంది? ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి గొప్ప కనపడరా? ఎందుకంటే ప్రధానమంత్రి కావాలని చెప్పేసి. ఈ రోజు పంజాబ్కి తీసుకుపోయి సొమ్ములన్నీ నాశనం చేయలేదా? పంజాబ్ రైతులకని చెప్పేసి ఇచ్చినాయి, తెలంగాణలో ఎందుకు ఇవ్వలేదు? ఇలా రుణమాఫీ అన్నాడండి కేసీఆర్ ప్రభుత్వంలో. ఏమైందంటే ఇలా ఏమంటే రైతు బంధు ఒకటి చూపించారు తప్ప
వెనక నుంచి దోసుకున్నది. ఈ ముందట దోమని పెట్టిండ్రు, వెనక ఏనుగుల మింగి పడేసిండ్రు. రైట్. ఆ విధంగా జరిగింది ప్రభుత్వంలో. ఆ అవకతవకలు ప్రశ్నిస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, చర్యలు చేపట్టట్లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని నేను అన్నా. ఎందుకంటే ఆయనలో కూడా కసి ఉంది. అరెస్ట్ చేసిండ్రు, బిడ్డ పెళ్లికి బెయిల్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండొచ్చు, కసి ఉండొచ్చు. కానీ ఇవాళ జరుగుతున్నదైతే ఢిల్లీలో ఖచ్చితంగా ఒప్పందం ఉంది వాళ్ళ పార్టీకి వీళ్ళ పార్టీకి. లేకపోతే కేసీఆర్ గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దోసుకున్నదంతా కక్కించే బాధ్యత ఇలా ప్రజల పక్షాన ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలా. అవన్నీ మాట్లాడతారని చెప్పేసి ఇవన్నీ ఏదో ఒకటి గొల్లాలు పెట్టుకుంటే రోజుకోటి మాట్లాడుతూ పోతారు. ఇవాళ కేసీఆర్ గారు రావాల్సింది అసెంబ్లీకి 2వ తారీఖు నుంచి కాదు. అసెంబ్లీ ఎన్ని రోజులు జరుగుతాయి అన్ని రోజులు ప్రశ్నించాల్సింది. మిమ్మల్ని ఏ విధంగా అయితే వాళ్ళు ప్రశ్నించిండ్రో ఇలా మీ బాధ్యత ఉంది. ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత ఉంది. ఇలా లక్షల కోట్లు తిన్నారు, 9 లక్షల కోట్లు వచ్చినాయి. ఏం చేసిండ్రు? 3.5 లక్షల కోట్లు పోతే మిగతా 5 లక్షల కోట్లు ఉండాలి కదా, మళ్ళీ అప్పులు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఇంతకుముందు రామ్మూర్తి గారు అన్నారు. వై యు ఆర్ నాట్ క్వశ్చనింగ్? హరీష్ రావు క్వశ్చన్ చేస్తున్నారు. హూ ఇస్ హరీష్ రావు? ప్రతిపక్ష నాయకుడు కాదు కదా. ప్రతిపక్ష నాయకుడు ఎవరు? ప్రభుత్వ ప్రజల సొమ్ము తింటున్నది ఎవరు? ప్రతిపక్షాల హోదాలో ఉండి హరీష్ రావుకి ఇవ్వమని చెప్పండి. రైట్.